తెలంగాణ అస్తిత్వంతో అనేక పార్టీలు దాదాపు తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మంది కొత్త కొత్త పార్టీలు తెలంగాణ అస్తిత్వం పైన పెట్టుకున్నాయి. రీసెంట్గా 2 రోజుల క్రితం కూడా తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే ఉద్దేశంతో ఒక పార్టీని కేసీఆర్ గారి కూతురు కవిత గారు ప్రారంభించారు. ఈ తెలంగాణ వచ్చినాక కూడా 12 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ సెంటిమెంట్ని వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు మనం ప్రకాష్ సార్ని అడిగి తెలుసుకుందాం. సెంటిమెంట్ అంటే ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అనంటే ఈ ప్రాంతానికి ఏవైతే వనరులు ఉన్నాయో, ఈ ప్రాంతానికి ఏదైతే ఒక ఉజ్వలమైన చరిత్ర ఉన్నదో, ఈ ప్రజల పోరాటాలు, ఆనాటి జ్ఞాపకాలు, ఇవన్నీ పెనవేసుకున్నది అస్తిత్వం పట్ల ఎప్పుడూ సెంటిమెంట్ ఉంటుంది. అది ఒక మనకే కాదు, ఏ ప్రాంతానికైనా. ఇప్పుడు తమిళనాడు ఉంది, ఎన్ని సంవత్సరాలైనా పెరియార్ గారు చనిపోయి దశాబ్దాలైనా కూడా ఆ పెరియార్ ఏదైతే ఒక అస్తిత్వం మీద ఆయన ప్రయాణం సాగించాడో, ఏదైతే ఆ ప్రజల మనస్సులలో ఆ ద్రవిడ కల్చరు దాని పట్ల ఆయన సెంటిమెంట్ ఏదైతే రగిలించాడో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. ఈ ఎలక్షన్లలో కూడా ఆ ద్రవిడ సెంటిమెంటే స్టాలిన్కి అనుకూలంగా వర్కౌట్ అవుతున్నది. కాబట్టి అస్తిత్వం వేరు. ఆ ఉద్యమ కాలంలో వచ్చిన ఏమంటారు అప్సర్జ్ అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే అస్తిత్వం అనేది ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది. తెలంగాణ, మన చరిత్ర, మన సంస్కృతి, మన ఆహారపు అలవాట్లు, మన వ్యవసాయ పద్ధతులు, మన ప్రజల్లో ఉన్న ఆ వీరోచిత పోరాట తత్వము, అదేవిధంగా అమాయకత్వము, ఆవేశము, ఇవన్నీ కూడా మన సొంతం. కాబట్టి అవి ఎప్పుడూ ఉంటాయి. దాన్ని క్యాచ్ చేసుకుని ముందు పోవాలనుకునే వాళ్ళు కూడా ఎప్పుడూ ఉంటారు. కానీ ఇప్పుడు కవిత గారు ఆ రాష్ట్ర సేన పెట్టినంత మాత్రాన టీఆర్ఎస్కి అది ఒక ప్రత్యామ్నాయమో, లేకుంటే టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు టీఆర్ఎస్కి ఇచ్చిన సపోర్టు ఆమెకి ఇస్తారని అనుకోవడం పొరపాటు. అది పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు. ఇప్పుడు పేరడే ఒరిజినలే. కాబట్టి పేరడీ సాంగ్స్ అంత పేలవు, ఆ కాసేపు క్షణికానందాన్ని ఇస్తాయి. కానీ ఒరిజినల్ సాంగ్కు ఉండే ఆ ఫ్లేవర్ కానీ ఆ ఫాలోయింగ్ కానీ దీనికి ఎప్పటికీ రాదు. సార్, ఇప్పుడు తెలంగాణ మొన్న జరిగిన ఆ కార్యక్రమంలో బాపు మా బాపు కాదు మరబాపు అనే ఆరోపణలు చేసింది. దాని మీద మీ అభిప్రాయం? అంటే ఆమె కోపం వస్తే వాళ్ళ బాపు ఆమెకు ఇంకో తీరు కనబడతాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అట్లా కనబడతలేడు కదా. మనం అనవసరంగా బాపును దూరం చేసుకున్నామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఆమెకు ఇప్పుడు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని లోకమంతా పచ్చగా ఉన్నది అని అంటే నీకు పచ్చగా ఉన్నది, నీకు ఆ కోపం అనే అద్దాలు పెట్టుకున్నావు కాబట్టి నీకు మరమనిషిలాగా కనబడుతున్నాడు. కాబట్టి కేసీఆర్ గారి పట్ల ఎలక్షన్ల నాడు ఏదైతే ఆయన కొద్దిగా ఉద్యమకారులను దగ్గర తీయలేదని ఇట్లాంటివి ఏవైతే అనుకున్నారో ఇప్పుడు ఆయన లోపల అది లేదు కదా. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా ఆయన కారులో పోవుకుంటూ నాతో మాట్లాడాడు, శుభాకాంక్షలు చెప్పాను నేను. అంటే అప్పటిది మర్చిపోడు కదా. ఇప్పుడు నేను ఆయనతో పాటు కలిసి పార్టీ పెట్టిన వ్యక్తిని. సరే, ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను కాబట్టి నేను ఆ పార్టీ మీటింగ్కి పోలేదు. బట్ శుభాకాంక్షలు చెప్తాం కదా, ఆ అనుబంధం ఉంటుంది కదా. ఇప్పుడు ఆమెకు లేకపోవచ్చు, ఆమెకు వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. చాలా ఇంటర్వ్యూలలో చూశాను నేను, ఆ విషయాలు నేను చెప్పలేను అంటది. ఎందుకు నీకు తగాదు వచ్చింది అంటే పర్సనల్ అంటది. నీ పర్సనల్ తగాదని తీసుకొచ్చి తెలంగాణ మీద ఎందుకు రుద్దాలే? నీకు నచ్చనంత మాత్రాన మాకందరికి నచ్చకూడదని ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు కొంతమంది కొన్ని కోపాలున్నాయి కాబట్టే కదా 1.7% తేడాతోని ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు పెరుగుతున్నది ఆయన పట్ల ఆ ప్రేమ పెరుగుతున్నది, నష్టపోయినాం అనే ఫీలింగ్ పెరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి పాలనను ఆయనతో కంపేర్ చేసి చూసుకున్నప్పుడు సరే రేవంత్ రెడ్డిలో ఒక 20% మంచి ఉండొచ్చు, బట్ 80% ఆయన ఇచ్చినవి ఈయన ఇవ్వట్లేదు. రైతు బంధు కానీ రైతు బీమా కానీ చాలా ఉన్నాయి. అలా ఈయన చెప్పినవన్నీ కూడా ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి చెప్పిన వాటిలలో 10% 5% ఇస్తున్నాడు, బట్ ఆయన చెప్పగానే చాలా అమలు చేశాడు. కాబట్టి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు. కాబట్టి ప్రజల లోపల ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ రోజుకి ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గట్లేదు. కాబట్టి కవితకు అట్లా కనబడవచ్చు మరో మనిషిలాగా, మాకెవరికైతే కనబడతలేడు అట్లా. ఆయన లోపల పెద్దగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయం దొరకక కొంతమందికి సమయం ఇవ్వకపోవచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన లోపల పెద్ద మార్పు అయితే నేనేం చూడట్లేదు. అంటే సార్, ఇప్పుడు కుటుంబ కలహాలతో పార్టీ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ ప్రజల్ని అంటే ఓటర్లని బాగా ఇబ్బంది గురి చేసినట్టే కదా. అంటే భారతదేశంలో కొన్ని వేల మంది పార్టీలు పెట్టారు, ఎన్ని నిలబడ్డాయి? జాతీయ స్థాయిలో రికగ్నిషన్ ఉన్న పార్టీలు ఎన్ని ఉన్నాయి?
గతంలో సిపిఐ సిపిఎం కూడా జాతీయ స్థాయిలో రికగ్నిషన్ ఉండేది. ఇప్పుడు అవి కూడా పోగొట్టుకున్నాయి, చిన్నపాటి ప్రాంతీయ పార్టీలాగా అయిపోయినాయి. మన తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ యోధాన యోధులు మహానేతలు పార్టీలు పెట్టారు. తెలంగాణ అంటేనే ఒక గొప్ప వ్యక్తి పేరు రాయమంటే చెన్నారెడ్డి పేరు రాస్తాం. చాలా డైనమిక్ లీడర్. ఆయన ఎప్పుడో నిజాం వ్యతిరేక పోరాటం చేశాడు. తర్వాత మొదటి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు, బూరుగురు రామకృష్ణారావు మంత్రివర్గం. ఆ తర్వాత నెక్స్ట్ నీలం సంజీవ్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు చేసే తెలంగాణ వ్యతిరేక చర్యలను ఎండగట్టిండు. 69 ఉద్యమాన్ని నడిపిండు. 14 మంది ఎంపీలలో 10 మందిని గెలిపించుకున్నాడు. ఏ బై ఎలక్షన్ వచ్చినా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. ఆయన బయటి రాష్ట్రాల గవర్నర్గా పనిచేశాడు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆనాడు కాంగ్రెస్ చీలినప్పుడు ఎవరు ముందుకు రాకపోతే ఆయన ముందుకు వచ్చి ఆయన ఆ పార్టీని గెలిపించాడు. 175 స్థానాలు ఇచ్చాడు ఆయన నాయకత్వాన. అంటే ఒక నెల రోజుల ముందే ఆ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే కాకుండా 294లో 175 స్థానాలు గెలిపించాడు. అంత గొప్ప నాయకుడు. టీడీపీ అలయన్స్ ఉన్నా కూడా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని పెట్టి ఫెయిల్ అయిపోయాడు. ఆయన కూడా గెలవలేదు. అంటే చెన్నారెడ్డి కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు. తర్వాత తెలుగుదేశంలో నంబర్ 2 దేవేందర్ గౌడ్, సినిమాలలో నంబర్ 1 చిరంజీవి. ఇంతమంది పార్టీలు పెట్టి సినిమాల్లో హీరోయిన్గా విజయశాంతి పోటీయే లేదు. రాములమ్మగా తెలంగాణ నాది అని చెప్పి ముందుకు వచ్చిన ఆమె. వీళ్ళందరూ పార్టీలు పెట్టి ఎటు కాకుండా అయిపోయారు. ఇంకా చాలామంది పార్టీలు పెట్టారు. బట్ కేవలం కేసీఆర్ కూతురుగా ఉన్న గుర్తింపుతోనో లేకుంటే జాగృతి కార్యక్రమాలు చేశాను కాబట్టి ఆ పార్టీ నిలబడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తుంది, వెల్కమ్ చేశాం. ఎందుకంటే ఎవరు పార్టీ పెట్టినా వెల్కమ్ చేస్తాం. అందులో ఒక మహిళ ముందుకు వచ్చి పెడితే తప్పకుండా వెల్కమ్ చేస్తాం. కానీ తండ్రి మీద కోపంతో ఆ పార్టీ నిలబడదు. టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ పార్టీ నిలబడదు. ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ నిలబడదు. పక్కన ప్రశాంత్ కిషోర్కు 100 కోట్లు ఇచ్చి పెట్టుకున్నా కూడా ఆ పార్టీ నిలబడదు. ప్రజల లోపల స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ లేకపోతే క్రియేట్ చేసుకోగలగాలి. ఇప్పుడు స్పేసు లేదు, క్రియేట్ చేసుకునే అవకాశము లేదు. ఇన్ని రోజులు కవితక్క అని అందరం అంటున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఇప్పటి నుంచి కవితక్కని కాదు, కవితమ్మని, తెలంగాణకు అమ్మని అని జయలలిత గారి ప్లేస్ని రీప్లేస్ చేస్తుందని అంటుంది. అది కరెక్టేనా సార్? అంటే ఇక్కడ అమ్మ అక్క అనేది మనం అనుకుంటే కాదు, ప్రజల లోపల ఆ భావన రావాలి. ఈమె మన తల్లి లాంటిది అనే భావన ప్రజల లోపల రావాలి. ప్రజల లోపల రాకుండా కొంతమందికి డబ్బులు ఇచ్చి మీటింగ్లో పిలిపించి నన్ను అమ్మ అనండి అంటే అది హాల్ వరకే పరిమితం అవుతుంది. శాశ్వతంగా అమ్మ అని పిలిపించుకోవాలంటే అమ్మ లాంటి పనులు చేయాలి. నేను ఒకటి అడుగుతాను, నువ్వు కన్న తండ్రినే గౌరవిస్తలేవు, నువ్వు ఈ ప్రజలు నీకేమవుతారు? నిన్ను కన్న తండ్రిని నువ్వు గౌరవిస్తలేవు. బహిరంగంగా మీడియా ముందట అడ్డగోలు మాటలతోనే ఆయన దూషిస్తున్నావు, ఆయనను విమర్శిస్తున్నావు. నీ స్థాయి ఏంది, ఆయన స్థాయి ఏంది? ఆయన పరిణతి గురించి మాట్లాడేంత గొప్పదానివా? నరేంద్ర మోడీ కూడా కేసీఆర్ పరిణతి గురించి మాట్లాడలే ఇప్పటిదాకా. ఎందుకంటే ఆయన పథకాలు ఏవైతే ఆయన మొదలుపెట్టిండో అందులో చాలా వరకు కాపీ కొట్టిండు నరేంద్ర మోడీ. మంచిదే, కానీ నరేంద్ర మోడీ పరిణతి కంటే కేసీఆర్ పరిణతి ఎక్కువ. ఎందుకంటే ఆయనకు రాలేదు ఆలోచన. జల్ జీవన్ మిషన్ అని పెట్టిండు, మిషన్ భగీరథను. ఇప్పుడు రైతులకు ఈయన ఎప్పుడైతే అకౌంట్లలో డబ్బులు వేయడం మొదలుపెట్టిండో దాన్ని కాపీ కొట్టాడు. మిషన్ కాకతీయని కాపీ కొట్టాడు, మిషన్ భగీరథ కాపీ కొట్టాడు. ఇవన్నీ కూడా ఆయనకు ఎందుకు రాలే ఆలోచనలు? ఇద్దరు ఒకసారి, ఈయన ప్రధానమంత్రి అని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అంతకుముందు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి కేసీఆర్ పరిణతి గొప్పదా, నరేంద్ర మోడీ పరిణతి గొప్పదా? ఎందుకంటే 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి ఉండి మరి ఎందుకు మిషన్ భగీరథ లాంటి ప్రోగ్రాం పెట్టలే? ఇక్కడికి వచ్చి ఇక్కడ గజ్వేల్లో శంకుస్థాపన చేసి మన ఇనాగరేషన్ చేసిన తర్వాత ఈ మిషన్ భగీరథను జల్ జీవన్ మిషన్ దేశంలో 11 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశాడు కదా. మరి మోడీ గారికి అంటే కూడా ఎక్కువ పరిణతి ఉన్న కేసీఆర్ ఈ కవిత కనబడతలేడా? నేనేమంటున్నా అంటే నీ తండ్రిని గౌరవించలేవు నువ్వు. నీకు ఆమెకి గొడవలు ఉండొచ్చు, ఆయనకు నీకు గొడవలు ఉండొచ్చు, కానీ గొడవలు వేరు. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా 10 ఏళ్లలో తెలంగాణ నంబర్ 1గా దేశంలో నిలబెట్టిన వ్యక్తిగా ఆయనను గౌరవించని దానివి నువ్వు ఈ ప్రజలు, నీ కార్యకర్తలు వీళ్ళంతా ఎంత నీ ముందట? వాళ్ళ నాన్నకంటే ఎక్కువనా? కాబట్టి ఎప్పుడైతే తెలంగాణలో తల్లిని తండ్రిని తిట్టడం మొదలు పెడతారో వాళ్ళ పుట్టగతులు ఉండవు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. తన్నే గౌరవిస్తలేదు మనల్ని ఏం చేస్తుంది అని అంట. కాబట్టి ఆ రకమైన మాటలు మాట్లాడాల్సింది లేకుండే
ఒక పార్టీ పెట్టి దాన్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. మొదటి రోజు ఆమె తిట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తిని కర్కోడకుడు అనడానికి బాధపడ్డది. నాకెందుకో బాధ అనిపిస్తుంది అట్లా అనాలంటే అన్నది. కానీ తండ్రిని తిట్టడానికైతే బాధపడలే. ఎవరైనా దాన్ని జాగ్రత్తగా విన్నోళ్ళకు కర్కోటకుడు అనడానికి బాధ అనిపిస్తుందట ఏది ముఖ్యమంత్రిని. కానీ లాగుళ్ళల్లో తొండలు ఇడుస్తా, కన్న గుడ్లు బీకేస్తా అని అడ్డమైన మాటలు కేసీఆర్ని తిట్టినందుకు ఆయనని తిట్టడానికి బాధ అనిపిస్తుంది. కానీ కేసీఆర్ని మాత్రం ఎన్ని మాటలైనా అనొచ్చా? ఒక తెలంగాణ బిడ్డగా బాధ అనిపించదా మాలాంటి వాళ్ళకు? ఎవరికి సాధ్యంగా తెలంగాణను తీసుకొచ్చిండే, తెలంగాణను దేశంలో నంబర్ 1గా పెట్టాడే. మరి అటువంటిప్పుడు నువ్వు ఎట్లా తిడతావు ఆయనను? నేను మాట్లాడద్దు అనుకున్నా ఆమె మీద. కానీ ఒక రాష్ట్ర అధినేతగా మెప్పించుకున్న వ్యక్తిని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా కేసీఆర్ లాగా గొప్పగా పరిపాలించిన నాయకుడు లేడు. ఏ రంగంలో చూసినా కూడా ఆయన ముద్రలు కనబడతాయి మనకు. అంత గొప్ప నాయకుడిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చా? నీకు తెలంగాణ తెచ్చినందుకైనా కృతజ్ఞరాలు పోయి ఉండాలి కదా. సరే బిడ్డగా నీకు కోపం ఉండొచ్చు, కానీ తెలంగాణ బిడ్డవు కదా నువ్వు. మరి నీకు ఎందుకు అంత కోపం ఆయన మీద? నీకు వ్యక్తిగత ఏమన్నా పంచాయతీ ఉంటే ఇంట్లో చూసుకోవాలి. అది రోడ్డు మీద పడి రచ్చ చేస్తే నేను ఒక నాయకురాలుగా ఎట్లా గౌరవిస్తారు? ఇప్పటికైనా అయిపోయింది. నువ్వు ఒక పార్టీ పెట్టినావు, నీ పార్టీ ఎదగాలి, నువ్వు స్పేస్ క్రియేట్ చేసుకోవాలి, ప్రజలల్లో మంచి మెసేజ్ ఇవ్వగలగాలి, నీ పాంచజన్యం ఏదైతే ఉన్నదో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళ మెప్పు పొందాలి. స్పేస్ లేని కాడ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. ఒక డైనమిక్ లీడర్ ఉన్నప్పుడు నీకు అల్ల మీద నువ్వు ఎదగాలనుకోవాలి. కానీ మళ్ళీ వదిలేసిన టీఆర్ఎస్ పేరు నీకెందుకు? అంటే దాన్ని పట్టుకొని ఎదగాలనుకున్నా అది సాధ్యం కాదు. అది ఒక సమర్థవంతురాలైన వాళ్ళు, ఒక శక్తి ఉన్న వాళ్ళు ఇంకోరి చెప్పులలో కాలు పెట్టాలని కోరుకోరు. చెప్పులు లేకున్నా నడిచిపోదాం అనుకుంటారు. కానీ వదిలేసిన టీఆర్ఎస్ పేరు తీసుకున్నప్పుడే నీ బలహీనత ఏందో ప్రజలకు అర్థమైంది. కనీసం వాక్శుద్ధాన్ని ఉంటే కొంత ముందు పోయే అవకాశం ఉంటుంది ఆ పేరు పెట్టుకున్నందుకు. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగింది అనేది చాలా ఆరోపణలు చేస్తున్నారు కేసీఆర్ పైన. దానిపైన చిన్న వివరం సార్. ఇప్పుడు కుంభకోణం జరిగింది అంటారు, అవినీతి జరిగింది అంటారు, ఏటీఎం అయింది అంటారు. ఇప్పుడు దొంగను పట్టుకున్నది ఎవరు? అధికారులే కదా. ఎవరి చేతిలో ఉంది అధికారం? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ ఎవరి చేతిలో ఉన్నాడు? ఏసీబీ ఎవరి చేతిలో ఉంది? అన్ని రకాల క్రిమినల్ డిపార్ట్మెంట్స్ ఆయన చేతుల్లోనే ఉన్నాయి కదా. ఆయనకు మద్దతు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ పరోక్షంగా. మరి సిబిఐ ఈడీ ఎవరి చేతులు ఉన్నాయి? వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. అక్కడ కూడా వాళ్ళు మాట్లాడతారు ఏటీఎం అయిందని, బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ. మరి ఎవరు పట్టుకోంగి ఎవరైనా వద్దన్నారా? ఇప్పుడు నిజంగానే ఆయన అవినీతిని పట్టుకొని దోషిగా నిలబెడితే సంతోషించే వాళ్ళలో మొదటి మనిషిని నేను. ఎందుకంటే ఆయన అవినీతి చేయకూడదు, చేసిండు అనుకుందాం. మరి ఎందుకు చేయలేకపోతాను? ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, 28 ప్యాకేజీలు, 13 జిల్లాలు. 13 జిల్లాలలో ఒక 40 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉంటుంది కాళేశ్వరం. మరి ఏ పోలీస్ స్టేషన్లనైనా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అక్కడ లోకల్గా ఉన్న ఓ సర్పంచో, ఓ మామూలు వ్యక్తో, ఓ కాంగ్రెస్ అతనో ఇక్కడ దరఖాస్తు ఇచ్చిందా ఎక్కడ ఇంత అవినీతి జరిగిందని? పోనీ అవినీతి మీద పీసీ కోర్స్ కమిషన్ ఏమైనా చెప్పిందా కేసీఆర్ అవినీతి చేసిండని? ఎన్డీఎస్ఏ చెప్పిందా? విజిలెన్స్ కమిషన్ చెప్పిందా? ఎవరు చెప్పిందా అవినీతి ఉన్నదని? నోటికొచ్చినట్టు మాట్లాడితే సరే, పొలిటీషియన్స్ అంటే అట్లా తయారైనలు, ఏది పడితే అది మాట్లాడతారు. బట్ ఇప్పుడు ఒక నేరం గురించి మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడాలి? ఆధారాలు సంపాదించుకోవడానికి 2.5 ఏళ్ళు ఈయనకు సరిపోలే, 12 ఏళ్ళు ఆయనకు సరిపోలేదా? అంటే అందరిలాగా ఓ తుపాకి రాముల్లాగా, ఓ పిట్టల దొరలాగా, ఓ పిచ్చంలాగా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక మంత్రులు అట్లా మాట్లాడవచ్చా? ఎవరు సిగ్గుపోతుంది ఇక్కడ? వాళ్ళ హోదా ఆ సీట్లో కూర్చున్నందుకు వీళ్ళు ఆ సీటుకు తగరు కాబట్టి వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని జనం అనుకుంటారు. వాళ్ళ పరువే పోతుంది. నేను ఏటీఎం అయింది అన్నావు, అవినీతి అయింది అన్నావు, సరే 1,00,000 కోట్లు అయింది అన్నావు. ఒక్క రూపాయి అయినా అవినీతే కదా. ఎక్కడ ఆధారం చూపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? తప్పదు.